రొట్టెలు కాల్చేవాడికి కూడా ఆశ కలిగుంటుంది. అవును, అందుకే అతను కూడా ఉత్సాహంగా తన కలను చెబుతాడు. అతని తలపై 3 రొట్టెల గంపలున్నాయి, కాని పై గంపలోని రొట్టెలను పక్షులు తినేస్తున్నాయి. ఇక్కడే కథ విషాదకరంగా మారుతోంది. యోసేపు చాలా బాధతో, దీనికి అర్థం 3 రోజుల్లో నిన్ను కూడా విడిచిపెడతారు కాని అని ఉరి తీయడానికే అని చెబుతాడు. యోసేపు చెప్పినట్టే జరిగింది. 3వ రోజున ద్రాక్షరసం అందించేవాడికి ఉద్యోగం తిరిగి వస్తుంది. ఆ, రొట్టెలు కాల్చేవాడిని ఉరితీస్తారు. కథ ఇక్కడితో సుఖాంతమవ్వాలి, కాని అవ్వలేదు. ద్రాక్షరసం అందించేవాడు యోసేపును పూర్తిగా మర్చిపోతాడు. ఇక్కడే మానవ స్వభావంలోని ఒక విచిత్రమైన కోణం కనిపిస్తుంది. ఆ వ్యక్తి తన సంతోషంలో తనకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోయాడు. ఇది యోసేపుకు ఎంతటి మానసిక ఆఘాతాన్ని, అంటే నిరాశను మిగిల్చి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇతరుల కలల అర్థం చెప్పగలిగిన యోసేపు తన స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందో తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఆశ యొక్క కిరణం కనిపించి మళ్లీ ఆరిపోయింది. యోసేపు ఒక వ్యక్తిపై పెట్టుకున్న నమ్మకం వృధా అయ్యింది. అతని ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవును, ఈ మూలాధారాలు చెప్పేదేమిటంటే యోసేపు అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఒక మనిషి ఇచ్చిన వాగ్దానం మీద కాకుండా దేవుని ప్రణాళికపైనే పూర్తిగా ఆధారపడాలని ఈ సంఘటన అతనికి నేర్పిందనమాట. దేవుడు అతన్ని మర్చిపోలేదు, కానీ యోసేపు ఇంకా ఓపికతో వేచి ఉండాలి. ఈ సమయాల్లో ఇతరుల నుండి వచ్చే తప్పుడు ఆశకు మరియు ఒక ఉన్నత ప్రణాళికపై ఉన్న నిజమైన విశ్వాసానికి మధ్య వ్యత్యాసాన్ని ఒక వ్యక్తి ఎలా గుర్తించగలడు?